అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ శ్రీజ గారు. అక్కతో మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే శ్రీష. అక్క, ఈ 2025 అయిపోయింది సక్సెస్ఫుల్గా, 26కి వచ్చేసాం. సో తులారాశి వరకు ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? తులారాశికి చూసినట్లయితే గనక మెంటల్ డిస్టర్బెన్స్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ మెంటల్ డిస్టర్బెన్స్ కూడా దేనికి అనుకుంటే డబ్బు కంటే కూడా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వల్లనే కొంచెం మెంటల్గా స్టేబుల్గా లేకపోవడం, ఓవర్ థింకింగ్ చేయడం, టైంకి నిద్రపోకపోవడం, సరిగ్గా తినకపోవడం, ఎక్కడున్నా సరే అదే విషయం గురించి ఆలోచించడం. మెయిన్లీ డిప్రెషన్స్, స్ట్రెస్ కానీ ఈ ట్రామా కానీ రిలేటెడ్ టు రిలేషన్షిప్ అదే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రిలేషన్షిప్లో కూడా మెయిన్లీ ఏంటంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్, అంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా, కపుల్స్ ఇద్దరి మధ్యలో కూడా అవుటర్ పర్సన్, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల, అంటే ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్, ప్రయారిటీ భార్య కంటే భర్త కంటే కూడా థర్డ్ పర్సన్కి ఎక్కువగా ఇస్తూ ఉండటం వల్ల, ఆర్ వేరే వ్యక్తిగా వేరే పర్సన్స్తో ఎక్కువ చనువుగా ఉండటం వల్ల కావచ్చు, వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వటం, ప్రయారిటీ ఇవ్వటం, అన్ని ఇలాంటి విషయాలు, ఈ విషయాల మీద వీళ్ళకి ఎక్కువ డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది. రెండోది ఇంకొకటి ఏమవచ్చు అంటే ఇన్లాస్ వల్ల కూడా, అంటే వీళ్ళకి వాళ్ళ అమ్మ నాన్నలతో ప్రాబ్లం ఉండడం, లేకపోతే ఈ పర్సన్స్కి వీళ్ళ అమ్మ నాన్నలతో ప్రాబ్లం ఉండటం వల్ల కూడా, ఇన్లాస్ ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్ల, అలాగే వాళ్ళ మాటల వల్ల, వాళ్ళ బిహేవియర్ వల్ల కూడా గొడవలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే అత్తగారు ఇటు సైడ్ కావచ్చు, ఏదన్నా, అంటే బోత్ ఎవరి వైపు నుంచైనా కానివ్వండి, ఈ ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా ఎక్కువ డిస్టర్బెన్సెస్, వీళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చే, అంటే మా అమ్మని అంటావా, లేకపోతే మీ అమ్మ నన్ను అంటారు, ఇలాంటివి ఉంటాయి కదా జనరల్గా అన్ని ఫ్యామిలీస్లో. సో ఈ ఇష్యూస్ మీద ఎక్కువ గొడవలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా కొంతమంది కావాలని కొన్ని మాటలు చెప్పే ప్రయత్నం చేస్తారు. దయచేసి నమ్మద్దని నేను చెప్తాను. ఎందుకంటే ఏం డెసిషన్ తీసుకున్నా, ఎలా తీసుకున్నా చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. మంచైనా చెడైనా ఎంతవరకు మనకి ఆ విషయాలు అవసరం ఉందో అంతవరకు తీసుకోవడం మాత్రమే మంచిది. వాళ్ళు చెప్పారు కదా, మన మంచికే చెప్పారు కదా అని అనుకోవడానికి లేదు. దానిలో నిజమేంతో తెలుసుకునే ప్రయత్నం అయితే చేయమని నేను చెప్తాను. మేబీ మనం అంటే పడలేని వాళ్ళు, మనం హ్యాపీగా ఉంటే చూడలేని వాళ్ళు, లేదా మీ పార్ట్నర్ పడలేని వాళ్ళు, లేదా వాళ్ళు హ్యాపీగా ఉంటే చూడలేని వాళ్ళు ఎన్నైనా వచ్చి చెప్తారు. కాబట్టి వేరే వ్యక్తికి చోటు ఇవ్వద్దు. మీ రిలేషన్షిప్ గురించి మాట్లాడడానికో, మీకు సలహాలు ఇవ్వటానికో, మంచి చెడు మీరు వాళ్ళతో ట్రావెల్ చేశారు కాబట్టి ఎవరితో డిస్కషన్ చేస్తే మంచిదో వాళ్ళతో డిస్కస్ చేయడం మంచిది తప్ప, ప్రతి ఒక్కరు సలహాలు నేను తీసుకుంటా, అందరికీ తెలిసిన విషయమే కదా నేను డిస్కస్ చేస్తాను అనడానికి లేదు. సో ఇక్కడ మీ ఇద్దరి కంటే కూడా థర్డ్ పర్సన్ వలన ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి కూడా మీ గురించి మాట్లాడే అవకాశం ఇవ్వద్దని నేను చెప్తాను. అక్క, ముఖ్యంగా మరి స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంట? స్టూడెంట్స్కి మాత్రం బాగుంటుంది. చాలా ఫోకస్డ్గా ఉంటారు, డెడికేటెడ్గా ఉంటారు. అండ్ ప్రతి విషయంలో కూడా వీళ్ళు నేను ఇది చేయగలుగుతాను, నేను ఇది చేస్తాను అంటే ఆ ఉత్సాహం అంటాం కదా, సో అది చాలా ఎక్కువ ఉంటుంది. ఇటు ఎడ్యుకేషన్లో, స్పోర్ట్స్లో అండ్ టాలెంట్, అంటే చాలామంది మ్యూజిక్ కాంపిటీషన్స్లో చాలా ఏమంటారు ఇష్టం ఉంటుంది. వాళ్ళు కూడా ఏదన్నా మంచిగా చేయాలని చెప్పి, కొంతమందికి ఎడ్యుకేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్, కొంతమందికి ఓకల్స్లో ఇంట్రెస్ట్, కొంతమందికి ఇంకొక వేరే టాలెంట్స్లో ఇంట్రెస్ట్. సో అలా ప్రతి దాంట్లోని కూడా వీళ్ళకున్న టాలెంట్ ఏదైతే ఉందో అది చూపించుకోగలుగుతారు. ఒక ఎడ్యుకేషన్ అనే కాకుండా మిగతా విషయాల్లో కూడా వీళ్ళు అన్నిటిలో ముందుండడానికి ప్రయత్నం చేస్తారు. చాలా మెచ్చుకోవాల్సిన విషయం. అక్క, ముఖ్యంగా మరి జాబ్ పరంగా చూసుకుంటే జాబ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? జాబ్ చేసే వాళ్ళకి ఇప్పటివరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇది నాకు ఎంత మాత్రం నాకు సక్సెస్ ఇవ్వట్లేదు, లేకపోతే కొన్ని పాలిటిక్స్ జరుగుతున్నాయి నాకు ప్రమోషన్ ఇచ్చే విషయంలో, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ విషయంలో, లేకపోతే పొజిషన్ మారే విషయంలో, ఏదైనా సరే కొన్ని పాలిటిక్స్ ఇక్కడ జరుగుతున్నాయి, ఈ మెంటల్ స్ట్రెస్ తీసుకునే దానికన్నా ఇక్కడ నుంచి మూవ్ అవ్వటం బెటర్ అనుకునే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ వస్తుంది. అంటే ఆ బర్డెన్ అక్కడ తీరిపోతుంది. ఒక ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలా మంది అనుకుంటారు కదా, సో ఎవరైనా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే వారికి ఎలా ఉంటుందంట? ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. కానీ ఎవరితో చేస్తున్నారు, ఎలాంటి బిజినెస్ చేస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరినంటే వాళ్ళని నమ్మటానికి లేదు. బిజినెస్ ప్రపోజల్తో మీ దగ్గరికి వస్తారు, నా దగ్గరికి వస్తారు, చాలా మంది వస్తారు.
కానీ ఆ పర్సన్కి లేకపోతే మీకు ఆ బిజినెస్ ఏదైతే ఉందో దాని మీద నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, మనం చేయగలుగుతామా లేదా, మార్కెట్లో దాని డిమాండ్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ముఖ్యంగా మరి మ్యారేజెస్కి వస్తే వివాహం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కన్ఫ్యూజన్లో ఉంటారు ఎక్కువ. అంటే డెసిషన్ తీసేసుకున్న తర్వాత కూడా ఈ పర్సన్ కరెక్టా కాదా అనే విషయంలో చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. యాక్చువల్గా తీసుకున్న తర్వాత కూడా నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా, ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా, రైట్ డెసిషన్ తీసుకున్నానా లేదా, ఏం కాంప్లికేషన్స్ ఉంటాయి, ఏం ఛాలెంజెస్ ఉంటాయి, ఇలాంటి విషయాల మీద కొంచెం ఎక్కువ ఆలోచిస్తారు. అంటే ఒక ఓవర్ థింకింగ్లో ఉంటారు. కొంతమంది ఏంటంటే నాకు వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయి, తన శాలరీ నాకు ఇస్తుందా లేదా, ఇలా చాలా ఉంటాయి కదా. యాక్చువల్గా ఓవర్ థింకింగ్లో ఉంటారు. కొన్నిసార్లు మేబీ ఇప్పుడు నాకు ఇప్పుడే ఈ వయసులో అవసరమా, కొంచెం గ్యాప్ తీసుకుందాం, కొంచెం టైం తీసుకుందాం, ఈ పర్సన్ గురించి ఇంకా తెలుసుకుందాం, ఇలాంటి విషయాల్లో కొన్ని కన్ఫ్యూజన్స్ అనేవి ఉంటాయి. బట్ ఓవరాల్గా చూస్తే అరేంజ్డ్ మ్యారేజ్ కంటే కూడా లవ్ మ్యారేజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. అక్క, ఈ రాజకీయ రంగంలో పొలిటీషియన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? బాగుంటుంది. ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఈ పొలిటికల్గా కావచ్చు, ఒక ఎక్స్పెక్టేషన్తో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా మీకు ఏదైనా ఒక పొజిషన్ కావచ్చు, ఒక ప్లేస్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఖచ్చితంగా వాళ్ళు రీచ్ అవుతారు. ఇంకా మరి ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందంట? ఫైనాన్షియల్గా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు చాలా బలంగా ఫిక్స్ అయ్యారు. తులారాశికి సంబంధించిన వాళ్ళు ఈ ఇయర్లో ఎలా అయినా సొంత ఇల్లు తీసుకోవాలి, లేదా ఏదైనా ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి చాలా బలంగా ఫిక్స్ అయ్యారు. ఖచ్చితంగా సొంత ఇల్లు తీసుకోవటం కానివ్వండి, ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయటం కానివ్వండి చేస్తారు ఫినాన్షియల్గా. అంటే ఎక్కడైనా మనం ఊరికే అప్పులు ఇచ్చేదానికంట, వేరే ఇంకేదైనా చేసేదానికంటే కూడా మనం ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఒకటి పెట్టుకుందామని చెప్పేసి ఒక ప్రాపర్టీ మీద కావచ్చు, హౌస్ మీద కావచ్చు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అక్క, హెల్త్ పరంగా చూసుకుంటే ఎలా ఉంటుంది ఆరోగ్యం? హెల్త్ పరంగా అన్నెసెసరీ గొడవల్లో ఉండకుండా ఆ ట్రోమాని, ఆ స్ట్రెస్ని తగ్గించుకోగలిగితే ఓవరాల్గా బాగుంటారు. లేకపోతే బీపీ, షుగర్లు పెరుగుతాయి. అక్క, ముఖ్యంగా ఎవరికైతే మ్యారేజ్ అయిన తర్వాత సంతానం కోసం చూస్తుంటారు కదా, సో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు? అన్నెసరీ విషయాల మీద ఫోకస్ తగ్గించుకుని మీ మెంటల్ హెల్త్ మీద ఫోకస్ పెట్టుకుంటే బాగుంటుంది. ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వరకు ఎలా ఉంటుంది అంటారు? మరి బాగుంది. బట్ అవకాశం ఇప్పిస్తామని చెప్పి ఇదిగో అదిగో అని చెప్పి మోసం చేసే వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. అలాంటి వాళ్ళతో జాగ్రత్త. అది మెయిల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఎవరైనా సరే. ఈవెన్ ఈ రాశికి సంబంధించిన వాళ్ళు కూడా మెయిల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఎవరైనా సరే ఇలా మోసాలు చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి మోసాలకు దూరంగా ఉండడం, అలాంటి వ్యక్తులుగా దూరంగా ఉండడం, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనకు తెలుసు ఏమేమి జరుగుతాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో ఆ డ్యామేజ్ మీకు జరగకుండా ఉండాలనంటే ఏదైనా సరే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవకాశాలు వస్తాయి, కానీ కొన్ని వచ్చినా కానీ వీళ్ళ వరకు రాకుండా వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చినా వీళ్ళ వరకు రాకుండా ఉండే అవకాశం. ఒకటి ఇది వస్తుంది కదా, నా బెనిఫిట్ ఏంటని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేయటం కానివ్వండి, వీళ్ళ స్తోమతకి మించి అడగటం కానివ్వండి, ఈ రోల్స్ ఇప్పిస్తాం ఇది ఏదని చెప్పేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉంటారు. ఇంకా ఓవరాల్గా మరి ఈ రాశి వారికి ఎలాంటి రెమెడీస్ చెప్తారు? వీళ్ళకి రెమెడీస్ చెప్పాల్సి వస్తే కనుక దక్షిణామూర్తి ఆరాధన, గురువుకి సంబంధించినవి ఎక్కువ చేస్తూ ఉండాలి. ఆరాధన దత్తాత్రేయ, దక్షిణామూర్తికి సంబంధించి, అలాగే బాబాకి సంబంధించి, అలాగే మీ గురువు ఆరాధన కూడా. అంటే మనకి విద్య నేర్పిన వాళ్ళు చాలా ఇంపార్టెంట్. అది మన టీచర్సే కావచ్చు, లేకపోతే మీరు ఏమైనా స్పిరిచువల్ కోర్సెస్ చేసినా, లేకపోతే ఎవరైనా సరే వాళ్ళ సలహాలు తీసుకోవడం, వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఎల్లో కలర్ క్లాత్స్ ఎక్కువ వేసుకోవడం. గురువారం రోజు పూజకు సమర్పించిన ప్రసాదం లడ్డు కావచ్చు, శనగలు కావచ్చు, ఇవి దేవుడికి సమర్పించిన తర్వాత, నైవేద్యం సమర్పించిన తర్వాత అవి ప్రసాదంగా అందరికీ పంచడం వల్ల కూడా మీకు లైఫ్లో చాలా మంచి జరుగుతుంది. అక్క, ఓవరాల్గా 2026లో తులారాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.